హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బ్లౌజ్ అయితే ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, చాలా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చి నేను లైనింగ్ క్లాత్ని అయితే మెయిన్ క్లాత్ పై పెట్టి నెక్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. హెమ్మింగ్ అయితే చేయకుండా డైరెక్ట్ తిప్పి వేసుకోవడం కోసం నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకైతే టైం చాలా సేవ్ అవుతుందండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం ఇంచు ఖర్చు అనేది మనం వదిలేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. నేను చెప్పినట్టుగా మీరైతే ఒకసారి కుట్టి చూడండి, చాలా బాగా వస్తుంది బ్లౌజ్ నీట్గా. చూసారు కదా, ఇలా కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. లేకపోతే నెక్ అయితే మనకు నీట్గా తిరగదండి తిరిగేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇలా నీట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ కట్స్ అనేది లైనింగ్ వైపు ఉండేలాగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. అప్పుడు తిప్పి వేసుకొని పైన కుట్టు వేసుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ పైనే కుట్టు పడేలాగా మనమైతే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా తిరిగిపోతుంది క్లాత్ అనేది. ఇప్పుడు దీని నుండి మనం పై కుట్టు అనేది వేసుకోవాలి. పై కుట్టు కూడా చాలా నీట్గా కొంచెమే ఖర్చు అనేది వదిలేసుకొని వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చాలామంది 2 స్టిచ్చెస్ అయితే వేస్తారు. నేను ఇప్పుడైతే వేయట్లేదు, 1 స్టిచ్చే వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనమైతే 2 క్లాత్లని మనమైతే జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు నీట్గా రావాలి కదా ముడతలు లేకుండా బ్లౌజ్, అందుకనే మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. చాలామంది అయితే గమ్ పెట్టి అయితే అతికించుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని బ్లౌజులకైతే అలా చేయొచ్చండి. ఇదైతే ఈజీగానే మనం స్టిచ్ వేసుకోవచ్చు కాబట్టి నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నీట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ కోసం అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం నడుము వరకు అయితే ఎక్కడి వరకు ఉంటుందో నడుము లూజు, అక్కడ నుండి మధ్యలోకి మనం మార్చుకున్న తర్వాత ఒక మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ ఖర్చు అయితే తీసుకోవాలండి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అయితే తీసుకొని 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటే భుజాలు మనకు జారకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్. చాలామంది తక్కువ క్లాత్ అయితే తీసుకుంటారు. అలా తీసుకుంటే మనకు భుజాలు అనేవి జారుతాయండి. ఇలా 1 ఇంచ్ తీసుకుంటే భుజాల దగ్గర మంచిగా పట్టినట్టు ఉంటుంది బ్లౌజు. ఇప్పుడు వచ్చి నడుము పట్టీని స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకవైపు అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్కి జాయింట్ వేసుకుంటున్నాను. అట్లాగే మనం టక్స్ వేసిన దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చుకోవాలండి. అట్లా ఇచ్చినప్పుడే మనకు ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ వెనక సైడు, లేదంటే పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ నడుము పట్టి పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకు నీట్గా తిరుగుతుంది బ్యాక్ సైడ్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను స్టిచ్ చేసుకుంటున్నాను నెక్ దగ్గర. ఇలాగే స్టిచ్ వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకొని మనం తిప్పేసుకుంటాం. మీకైతే చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. అర్థం అవ్వకపోతే నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మంచిగా అయితే మీకు అర్థమయ్యేలాగా వీడియోని నేను తీసి మళ్ళీ పెడతాను. చూసారు కదా, ఇలా తిప్పేసుకొని మళ్ళీ లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటే ఈజీగా తిరిగిపోతుంది. ఇప్పుడు దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా స్టిచ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకో దానికి కూడా నెక్ అయితే వేసుకుంటున్నానండి స్టిచ్. కొంతమంది ఇలా స్టిచ్ వేయకుండా కూడా తిప్పేస్తారు. అలా తిప్పేస్తే అలవాటు లేని వాళ్ళకి మాత్రం కొంచెం అటు ఇటుగా క్లాత్ అయితే నీట్గా రాకుండా అటు ఇటుగా వస్తూ ఉంటుందండి. అందుకనే స్టిచ్ అయితే లైనింగ్ పైన ఒకటైతే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఎంత మనం ట్రై చేసినా కూడా బ్లౌజెస్ అయితే కొంచెం ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. అలా రాకుండా మనం భుజం పై నుండి కింది వరకు ఒక పొడవుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. అట్లాగే అడ్డంగా కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అటు ఇటు కదలకుండా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేవి నీట్గా స్టిఫ్గా ఉంటాయి.
అప్పుడు మనం వాటికి టక్స్ కుట్టుకుంటే సరిపోతుందండి. చాలా నీట్‌గా వస్తుంది. కొంచెం టైం వేస్ట్ అవుతుంది కానీ బ్లౌజ్ మాత్రం చాలా నీట్‌గా వస్తుందండి. ఒకసారైతే టిప్ ట్రై చేసి చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు మనం టక్స్ అయితే వేసుకుంటున్నాం. 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి టక్స్. ఎవ్వరికైనా బాగుంటుంది అలా తీసుకుంటే. తక్కువగా తీసుకుంటే మనకు పైకి లేచినట్టయితే రాదండి. సాఫ్ట్‌గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్‌లో. చూసారు కదా! ఇప్పుడు నేను మెయిన్ డాట్ అయితే వేసుకున్నాను. మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకో 2 డాట్స్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే ఇలా నీట్‌గా వస్తుంది. అట్లా రెండిటికి వేసుకున్న తర్వాత మనమైతే సేప్ పట్టీలు స్టిచ్ చేసుకుంటున్నాం. సేప్ పట్టీలకు కూడా నాకైతే క్లాత్ సరిపోలేదండి. నేనైతే పీసెస్‌ని అతుకు వేసి ఇట్లా మెయిన్ క్లాత్‌కి అతుకు వేసేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇది కొంగు కింద వెళ్ళిపోయేటట్టుగా అటు సైడ్ వేసుకుంటే మనకైతే కనిపించదండి ఇది కూడా. చూడండి ఇప్పుడు కనిపిస్తుందా స్టిచ్? అది కనిపించకుండా కవర్ అయిపోతుంది. ఇంకొకటైతే క్లాత్ ఉంది. దాన్నైతే నేను నార్మల్‌గా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండిటిని సమానంగా చూసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి సేప్ పట్టీలనైతే అతుకు వేసుకుంటున్నామండి. ఇట్లా మనం అతికేసి స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. అప్పుడే బ్లౌజ్ అయితే గట్టిగా మనకైతే ఉంటుంది. ఇప్పుడొచ్చి హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి నేను. 2 ఇంచెస్ క్లాత్‌ని తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసి పైకి తిప్పేసి స్టిచ్ అనేది వేసుకోవడమే. వేసుకుంటే మనకైతే హుక్స్ పట్టి నీట్‌గా రెడీ అవుతుందండి. దీనికి కూడా మధ్యలో ఒక ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే నీట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు 2 సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి. ఇప్పుడు కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తున్నానండి. కాజా పట్టి కోసం నేనైతే 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకొని దాన్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మడిచి కుట్టు వేసుకోవడమేనండి. కుట్టు వేసుకొని తర్వాత కాజాలు అయితే మనం చేత్తో కుట్టుకోవడమే. లేదంటే దీనికే కుట్టేసుకోవచ్చండి. నార్మల్‌గా మిషన్‌తో కూడా మనం కుట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్‌తో కుడితే మాత్రం ఎక్కువ రోజులు ఆగుతాయండి. మనం హుక్స్ పట్టి కుట్టేటప్పుడు మాత్రం మెయిన్ క్లాతే ఖచ్చితంగా యూజ్ చేయాలండి. లైనింగ్ క్లాత్ అయితే వాడకూడదు. మెయిన్ క్లాత్‌తో నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. లోపలైతే వేసుకోవచ్చు లైనింగ్ కానీ పైన మాత్రం ఖచ్చితంగా మెయిన్ క్లాతే వాడాలండి. చాలామంది లైనింగ్ కూడా వాడుతుంటారు. అలాగైతే నీట్‌గా ఉండదండి బ్లౌజు. ఇప్పుడు చూసారు కదా! నేనైతే ఫ్రంట్ బ్యాక్‌నైతే కూర్చుకున్నాను. ఒకసారి కూర్చుకున్న తర్వాత భుజాల పైన స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. మనకు భుజాలు జారకుండా ఉండడానికి ఇక్కడైతే నేను ఒక టిప్ చెప్తానండి. మనం భుజం దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ వైపు నుండి కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఒక పావించి కూడా కాదండి, ఒక పాదం ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ వైపున ఎక్స్ట్రా వేసుకుంటే మనకు భుజం పట్టినట్టుగా నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్‌కి లైనింగ్ క్లాత్‌కి ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 4 ఇంచెస్ బార్డర్ అయితే తీసుకున్నాను. ఆ బార్డర్‌ని కింది వైపుకి అటాచ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్‌కి. పై వైపునైతే మోడల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. అందుకే శారీలోంచి కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకొని దానికి మిడిల్‌లో ఒక 6 ఫ్రిల్స్ అయితే వేసుకుంటున్నాను. మరీ హెవీగా అయితే వేయట్లేదండి. నీట్‌గా ఉండేలాగా ఒక 4, 5 ఫ్రిల్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ బార్డర్‌కి వాటిని అటాచ్ చేసుకోవాలి ఆ క్లాత్‌ని. మిడిల్‌లో ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి ఈ మోడల్ అయితే.
ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అయితే దాన్ని యాడ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ డిజైను. నేనైతే బార్డర్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకొని శారీ క్లాత్ కొంచెం తక్కువ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ శారీ క్లాత్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు అయితే లోతు తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అతికిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇలా ఉంటాయండి. రెండు వైపులా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. బ్లౌజ్ అయితే చాలా నీట్గా కుదిరిందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ ఒక్క లైక్ అయితే నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు సైడ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను.